విజయవాడ భవానీపురంలో 42 నిర్మాణాలను కూల్చివేసిన ఘటనపై ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. జోజీనగర్ బాధితుల విషయం ముందే తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే సివిల్ వివాదం కావడంతో కోర్టుకు వెళ్లామని చెప్పారు. కోర్టు ఆదేశాలతోనే తొలగింపులు జరిగాయన్నారు. బాధితులకు ఎలా న్యాయం చేయాలని ఆలోచిస్తున్నామని వ్యాఖ్యానించారు. మానవత్వంతో తాను స్పందిస్తున్నానని తెలిపారు. 3 సభ్యులతో కమిటీ వేసి సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఫేక్ సొసైటీ పైన విచారణ జరపాలని చెప్పామని, వచ్చే శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించానని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. చట్ట ప్రకారం ఇంతకుముందు వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక నెల రోజులు సమయం ఇప్పిస్తే మేము ఈ లోపల తేల్చుకుంటామని చెప్పడం జరిగింది. ఈ ప్లాట్ ఓనర్స్ ఇద్దరు కూడా నాతో కలవటం జరిగింది. అప్పుడు ఆ రోజుకే చట్టం ప్రకారం దాన్ని కొట్టవలసి వచ్చినా సరే పోలీస్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి నేను టైం తీసుకున్నాం. టైం తీసుకున్నాక సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్ళటం, సుప్రీంకోర్టులో లాయర్ గారు ప్రయత్నం చేశారు. అఫిడవిట్ ఏదో కొంచెం లేట్గా సబ్మిట్ చేయడం వల్ల మొత్తానికి టైం ఇవ్వలేదు. చట్ట ప్రకారం చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళారు. మనం సానుభూతి పరాలి. పాపం వాళ్ళు ఎప్పుడు 40 సంవత్సరాలు. ఇక్కడ కేసు ఏంటంటే ఇది సివిల్ డిస్ప్యూట్. పూర్తిగా మోసపడ్డారు వీళ్ళు. కాబట్టి సివిల్ డిస్ప్యూట్లో ప్రజాప్రతినిధులు ఉండి సెటిల్మెంట్స్ చేయడానికైతే మాత్రం నేను ఎమ్మెల్యేగా అది చేయలేము. కానీ సానుభూతి పరంగా వాళ్ళకి ఎలా చేయాలి, అవతల ఎవరైతే మోసం చేశారో వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళకి